హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 5th జనవరి షిఫ్ట్ టు మ్యాథ్స్ చూస్తున్నాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, రాంబస్ యొక్క వైశాల్యం 96, దీని ఒక కర్ణం 16 అయిన భుజం కనుక్కోండి అంటుంది. ఓకే, ఇంత ముందుగా మనం చెప్పినాం రాంబస్ యొక్క వైశాల్యం మనకి ఏముంటుంది, రెండు కర్ణాలు ఇస్తే 1/2 d1 d2 అనేది దీని వైశాల్యం అని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, సో మీకు గుర్తుందో లేదో, 1/2 d1 d2 1/2, అందులో ఒక కర్ణం మనకు ఆల్రెడీ ఇచ్చింది 16, ఇంకొక కర్ణం తెలియదు, దీని d2 అనుకుందాం. సో వైశాల్యం కూడా ఇచ్చింది 96. సో 16 6ల 96, d2 ఏమొచ్చింది మనకి ఇక్కడ 6 9ల 12. కానీ ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటుండు, భుజం కనుక్కోమంటుండు. ఓకే, సో భుజం అంటే ఇది ఒక రాంబస్ అనుకోండి, ఇది భుజం అవుతుంది ఏ ఏ ఏ. సో ఇవి రెండు కర్ణాలు తీసుకుంటే ఒకటి d1 d2. ఓకే, సో కర్ణాలకి భుజానికి మధ్య సంబంధం d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఓకే, సో ఇది మనందరూ తెలిసిందే. సో 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ d2 స్క్వేర్ 16 స్క్వేర్ అంటే ఎంత 256 ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. సో యాడ్ చేయండి, 256 ప్లస్ 144 300 400 అవుతుంది అనుకుంటా. సో 400 ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 100 వస్తుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. సో భుజం కనుక్కోమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 అనేది భుజం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 7 24 25 అనేవి మూడు భుజాలు అయిన త్రిభుజం అంటుంది. ఓకే, సో ఇవి 3 సైడ్స్ అయితే ఆ త్రిభుజం ఏంటిది అంటుంది. 7 24 25 చాలా మందికి కాంబినేషన్ తెలిసి ఉంటాయి. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ కాబట్టి ఇది తెలిసిన వాళ్ళు డైరెక్ట్ దీన్ని ఏం చెప్తారంటే లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేస్తారు. ఓకే, సో అట్లా చెప్పేస్తే అట్లా తెలిసిపోతే ఆల్మోస్ట్ మీకు ఆన్సర్ వచ్చినట్టే. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎట్లా చేయాలంటే మనకు తెలుసు కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోవచ్చు. లేదా సి అంటే కర్ణం అంటే అన్నిటికంటే పెద్దగా ఉన్నదండి. ఇక్కడ సి అనే సైడ్స్ ఏంటంటే లార్జెస్ట్ సైడ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మంది చెప్పారు ఏబిసి అనే చెప్తారు. సో మనకు అందులో ఏ తీసుకోవాలి, బిఏ తీసుకోవాలి, సిఏ తీసుకోవాలి తెలియదు. సి అనేది లార్జెస్ట్ సైడ్. ఓకే, సో లంబకోణ త్రిభుజానికి ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయిందనుకో. ఓకే, సో ఎదుటి భుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్ అట్లా అన్నట్టు. ఓకే, సో అధిక భుజ కోణంలో అయితేనేమో సి స్క్వేర్ కంటే ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇది. ఓకే, సో అల్పభుజం కోణంలో అయితేనే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ కంటే తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇట్లా ఉంటే మనం దీన్ని ఏమంటాం, మనం ఇది ఒకటి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సారీ ఇది రివర్స్ అన్నట్టు, సి అనేది తక్కువ ఉండాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కంటే ఇది ఎక్కువ ఉండాలన్నట్టు. ఓకే, సో సమబాహు త్రిభుజం అంటే మనకు తెలుసు అన్ని సైడ్స్ సేమ్ ఉండాలన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, sin 2θ ఈజ్ ఈక్వల్ 2 sin θ అయినా టీటా ఎంత అంటున్నాం. టీటా వాల్యూ అయినా అడగవచ్చు. ఇక్కడనే మనకి వేరే tan θ ఏదైనా పెద్ద ఈక్వేషన్ ఇచ్చి కూడా అది అడగవచ్చు, మన ఇష్టం. సో అట్లీస్ట్ మనకి టీటా కనుక్కోవడం వస్తే మిగతా అన్ని చేయడం వస్తుంది కదా, సో అది నేర్చుకోండి. sin 2θ అంటే ఫార్ములా ఏంటి, 2 sin θ cos θ. 2 sin θ cos θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ అంటే 2 sin θకి 2 sin θ కట్టింది కదా. సో cos θ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో కాస్లో 1 ఎప్పుడైతే టీటా ఎప్పుడు ఉన్నప్పుడు అవుతుంది, 0 ఉన్నప్పుడే కదా. సో కాస్ 19 ఏమో 0 అవుతుంది, కాస్ 0 ఏమో 1 అవుతుంది, అంటే 0 డిగ్రీస్. ఏంటిది టీటా అనేది 0 డిగ్రీస్. సో మీకు వేరే ఏమైనా కనుక్కోమనడానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ tan θ కనుక్కోమని అనుకోండి, tan 0 ఎంతో రాయండి. ఒకవేళ sin θ ప్లస్ కాస్ θ కనుక్కోమని అనుకోండి, అట్లా అన్నట్టు అవి చేయండి వెలిస్తే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, sin θ ప్లస్ కాస్ θ హోల్ స్క్వేర్ మైనస్ 2 sin θ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారు. ఓకే, సో హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 sin θ కాస్ θ వస్తుంది మనకి ఇక్కడ 2 sin θ కాస్ θ మైనస్ 2 sin θ కాస్ θ. ఓకే, సో ఇది వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు, ఇది కట్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 35 మంది ఒక పనిని 24 రోజుల్లో చేస్తారు. 6 రోజులు పని చేసిన తర్వాత, ఓకే, సో 35 మంది ఒక పనిని 24 రోజుల్లో చేస్తారంట. వాళ్ళు 6 రోజులు పని చేసిన తర్వాత 16 రోజుల్లో పని పూర్తి కావాలంటే ఎంతమంది ఎక్కువ కావాలి. ఓకే, సో ఎక్స్ట్రా మ్యాన్ ఎంతమంది కావాలంటుంది. జనరల్గా చూడండి, 35 మంది 24 రోజుల్లో చేస్తారంట. అయితే వాళ్ళు ఆల్రెడీ 6 రోజులు పని చేసారు. 35 మంది 6 రోజులు పని చేస్తే ఇంకా 35 మందికి ఎన్ని రోజుల పని ఉంటుంది అక్కడ మనకు కావాలి. ఓకే, సో 35 మందికి 24 రోజుల్లో 6 రోజులు చేసిరు అనుకుందాం. సో 24 రోజుల్లో 6 రోజులు చేస్తే ఎంత ఉంటుంది, ఇంకా 18 రోజుల పని ఉంటుంది. ఓకే, సో 35 మందికి 18 రోజుల పని ఉంది అన్నట్టు. ఓకే,
సో ఇదే పనిని 16 రోజులు కావాలంటే ఇంకా ఎంతమంది ఎక్కువ కావాలంటుండు. ఓకే. సో అసలు ఎంతమంది కావాలో తెలిస్తే ఎక్కువ ఎంతమంది కావాలో మనం చెప్పొచ్చు కదా. సో చూడండి, మేబీ వాల్యూ ఏమైనా మిస్టేక్ అయిందంట, ఎందుకంటే ఎగ్జాక్ట్ కట్ అవ్వాలి. సో చూద్దాం. ఓకే. సో అంటే ఇక్కడ ఈ 16 రోజులలో అనేది ఏంటంటే టోటల్ పనే 16 రోజులు అన్నట్టు. ఓకే. సో ఈ 6 రోజులు చేసిన తర్వాత కాదు, 24 రోజులే అన్నట్టు. ఓకే. సో 24 రోజుల్లో పూర్తి కావాల్సిన పనిని 16 రోజుల్లో పూర్తి చేయాలంటే అన్నట్టు దాని అర్థం. ఓకే. సో అదే అన్నట్టు ఇక్కడ మనకు జరిగిన మిస్టేక్. ఓకే. సో ఇప్పుడు 35 మెంబర్స్కి 18 డేస్ వర్క్ ఉంది కదా. ఇప్పుడు ఓన్లీ ఎంతమంది ఉంటారు ఇక్కడ మనకి? ఓకే. సో ఆల్రెడీ 6 డేస్ చేసింది కదా, అంటే టోటల్ వర్క్ని 16 రోజులు అంటుంది కాబట్టి ఇంకెంత ఉన్నది? ఇంకా 10 రోజులే ఉంది మనకి, 6 రోజులు చేసేది కాబట్టి. ఓకే. సో 10 రోజుల్లో కంప్లీట్ కావాలంటే ఎంతమంది కావాలి? 5 రెండ్ల 10, 5 ఏళ్ళ 35, 2 9 18, 7 9 63, 63 డేస్ అన్నట్టు. ఓకే. సారీ, 63 మెన్ కావాలి. 63 మెన్ కావాలి. టోటల్గా అయితే 63 మెన్ కావాలి. ఆల్రెడీ మనకి 35 మంది ఉన్నారు కదా. సో 35 మంది ఉన్నారు కాబట్టి 63 మైనస్ 35 ఎంత? 13, 5, 8, 5 ఇట్ల నుంచి పోతే 2, ఇంకా 28 మెంబర్స్ ఎక్స్ట్రా కావాలన్నట్టు. ఓకే. ఈ క్వశ్చన్ అనేది కొంచెం క్లారిటీగా లేదు, నేను చెప్తున్నా కదా. సో క్వశ్చనే క్లారిటీగా లేదు. అసలు దీని మీనింగ్ ఇలా వచ్చేలాగా ఉండాలన్నట్టు. ఓకే. సో అర్థం చేసుకోండి, మీనింగ్ ఇలా వచ్చేలాగా ఉండాలన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే సమరూప త్రిభుజాలు అయినా వాటి చుట్టుకొలతలు వరుసగా 36, 24 అయినా పీక్యూ ఈజ్ ఈక్వల్ 10 అయినా ఏబీ వాల్యూ అనుకోమంటాడు. ఓకే. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి అంటే ఏరియాలు ఇచ్చింది అనుకొని, వాటికి ఏరియా అంటే స్క్వేర్ కాంపోనెంట్ అని, మామూలు అయితేనే లెంత్ కాంపోనెంట్ అని చెప్పినా, వాటి రేషియోస్ తీసుకోవాలి. ఓకే. సో ఏరియా ఇయ్యలేదు ఇక్కడ, పెరిమీటర్ కూడా లెంత్ కాంపోనెంట్. ఓకే. సో అందులో ఎక్కడ 2 టర్మ్స్ రావు. ఓకే. సో లెంత్ కాంపోనెంటే కాబట్టి ఇక్కడ పెరిమీటర్స్ రేషియో, ట్రయాంగిల్ ఏబీసీ యొక్క పెరిమీటర్ రేషియో అనేది ట్రయాంగిల్ పీక్యూఆర్ పెరిమీటర్ రేషియో వీటి సైడ్స్ రేషియోకి సమానం. ఓకే. సో ఏబీ బై పీక్యూ ఈ రేషియోకి సమానం. ట్రయాంగిల్ ఏబీసీ పెరిమీటర్ ఎంత ఇచ్చిండు మనకి? 36 ఇచ్చిండు. ట్రయాంగిల్ పీక్యూఆర్ పెరిమీటర్ 24 ఇచ్చిండు. ఇక్కడ పీక్యూ వాల్యూ ఇచ్చింది కదా. సో పీక్యూ అనేది 10 అయితే ఏబీ కనుక్కోమంటుండు. ఓకే. సో ఏబీ కనుక్కోవాలి. 4 6 24, 4 9 36, 3 9, 3 2 6, 2 అనేది 10 కదా. సో 10 5 టైమ్స్ ఉంది. ఓకే. సో 3 అనేది కూడా 5 టైమ్స్ ఉంటుంది. 3 5 15. ఓకే. సో ఏబీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని 1750కి అమ్మారు. ఒకవేళ 1800కు అమ్మినట్లయితే 4% లాభం వచ్చేది, అయినా కొన్న వేళ ఎంత అంటుంది. ఓకే. సో అంటే ఇండైరెక్ట్గా ఏమి విషయం మనకి? 1750కి 1800కి మధ్య తేడా ఉంది. తేడా ఎంత ఉంది? 50 కదా. ఓకే. సో 50 రూపాయలు. శాతంలో లాభ శాతంలో 4% ఇచ్చాను. లాభం అనేది ఎప్పుడైనా మనం కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటాం కాబట్టి, సో 4% లాభం అంటే ఇది కాస్ట్ ప్రైస్లో 4% ఉన్నట్టే కదా. సో 4% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేది 50 అయితే, సో మనం కాస్ట్ ప్రైస్ చెప్పాలంటే 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ చెప్తే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 25 టైమ్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 25 టైమ్స్ ఉంది. ఓకే. సో 25 5లో ఎంత? 225, 0 అంతే కదా. 25 5 125, సారీ 25 125 కదా. సో 1250 రూపీస్. ఓకే. 0.4 ప్లస్ 404/1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుంది. ఓకే. సో 0.4 ప్లస్ బైలో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 తర్వాత పాయింట్ వస్తుంది. 0.404. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? సో ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 zeros పెట్టిన, సేమ్ అయితే కదా. సో యాడ్ చేస్తే ఎంత? 0.804 వస్తుంది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం 225, హెచ్సిఎఫ్ 24, అందులో ఒక సంఖ్య 15 అయినా రెండవ సంఖ్యను కనుక్కోండి అంటుంది. ఓకే. సో మనకు ఆల్రెడీ తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, అందులో ఎల్సిఎం మనకు తెలుసు. ఎల్సిఎం ఎంత? 225, హెచ్సిఎఫ్ ఎంత? 24.
సో అందులో ఒక నెంబర్ ఎంత 15 సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. 15 15 224 225 సో 15 ఇంటూ 15 2 30 300 15 4 60 సో 360 ఇదేంటిది సెకండ్ నెంబర్ ఎంత అన్నట్టు 360. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 5 రోజుల్లో చేస్తాడు, అతని కొడుకుతో కలిసి 3 రోజుల్లో చేస్తాడు, అయినా అతని కొడుకు ఒకటే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాడు. ఓకే, సో ఏ ప్లస్ ఎస్ అంటే ఏ మరియు అతని కొడుకు కలిపి ఎన్ని రోజులు చేస్తాడు, 3 రోజుల్లో చేస్తారు. అదే పనిని ఏ ఒక్కడైతే 5 రోజుల్లో చేస్తాడు కదా. ఓకే, సో వాళ్ళ సన్ 3 డేస్లో చేస్తాడు. ఏ 3 డేస్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఏ 2 డేసా. ఓకే, సో చూడండి అతనైతే ఎన్ని రోజులు చేస్తాడు, 5 డేస్లో చేస్తాడు కదా. సో టోటల్ వర్క్ని అంతే కదా. సో 5 డేస్లో చేస్తే అతని కొడుకు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటుంది. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 5 రావాలంటే దీంతో మల్టిప్లై చేయాలి. 5 రావాలంటే 5/2తో మల్టిప్లై చేయాలా, అంతేనే కదా. సో దీన్ని 5/2తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. సో దీన్ని కూడా 5/2తో మల్టిప్లై చేయాలి. సో 5/2తో మల్టిప్లై చేస్తే ఎంత, 15/2 వస్తుంది. అంటే ఎంత, 7.5 డేస్, 7.5 డేస్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 0.23² + 0.22² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 23 ఉంది అనుకోండి. సో 23² అంటే ఏం తీసుకుంటాం మనం, 529. ఇక్కడ రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే 4 తర్వాత పాయింట్ రావాలి. సో అందుకోసం 0.0529 వస్తుంది. ప్లస్ 22² అంటే ఎంత మనకి ఇక్కడ 484 మనకు తెలిసిందే. సో 484 సేమ్ ఇక్కడ కూడా 4 తర్వాత పాయింట్ రావాలి కాబట్టి ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే, సో 9 4 ఎంత 13, 8 2 10 1 11, 4 5 9 1 10. సో ఇక్కడ 0 0 ఉంది కాబట్టి 1 వస్తుంది. సో 0.1013. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 1/2√7 + 5 ఈజ్ ఈక్వల్ టు a√7 + b అయినా a ఈజ్ ఈక్వల్ b ఈజ్ ఈక్వల్ ఎంత. ఓకే, సో మీకు ఒక విషయం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను ఇవి అనాలిసిస్ చేస్తున్నా అంటే దీని అర్థం ఏంటంటే ఇవి 100% పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అని కాదు. ఎందుకంటే 100% పర్ఫెక్ట్ క్వశ్చన్స్ నేను చెప్పిందంటే అది అసలు రాంగ్. ఎందుకంటే అందరికీ 100% గుర్తుండవు. వాల్యూస్ గుర్తుంటే లేకపోతే మనకి ఎండింగ్లో వచ్చిన ఆన్సర్ గుర్తుంటుంది. మీరే జనరల్గా ఆలోచించండి. మీరు ఒక ఎగ్జామ్ రాసిరంటే మీకు 100% 30కి 30 క్వశ్చన్స్ గుర్తుంటాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ బయటకు వచ్చిన తర్వాత గుర్తుండవు కదా. ఇది కూడా అంతే అన్నట్టు. సో వాళ్ళకి గుర్తున్న వాటికి వాల్యూస్ ఒక ఫార్మేషన్ ఇస్తారు అన్నట్టు వాళ్ళు దీన్ని కన్వర్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి నేను తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తెలుగులో, అంతే తప్ప ఇప్పుడు మీకు ఉపయోగపడవు అనట్లే కానీ. సో 100% ఇవే క్వశ్చన్స్ అని మీరు నన్ను అనడం కరెక్ట్ కాదు. నేను మీకు ఇవి 100% క్వశ్చన్స్ అని మీకు చెప్పడం కరెక్ట్ కాదు. నేర్చుకోండి అంతే. ఎందుకంటే నేర్చుకున్నది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఎన్టీపీసీలో కాకపోతే గ్రూప్ డీలో లేకపోతే ఎస్ఎస్సీలో ఎక్కడైనా యూజ్ అవుతుంది. కానీ మోడల్ మాత్రం ఇది. ఓకే, సో చూడండి దీని మధ్య రేషనలైజ్ చేసి ఎంత 1/2√7 + 5 కదా. సో ఇంటూ 2√7 - 5 2√7 - 5 తోని రేషనలైజ్ చేస్తాం మనకు తెలిసింది. సో 2√7 - 5 డివైడెడ్ బై 2 రూట్స్ a + b ఇంటూ a - b, a² - b². 4 వేలు 28. సో 28 - 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత, a√7 + b. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ మనకి 2√7 - 5 డివైడెడ్ బై 3 వస్తుందా, ఈజ్ ఈక్వల్ టు ఎంత, a√7 + b. సో ఇండివిజువల్గా రాసుకుంటే ఎంత 2√7/3 - 5/3 ఈజ్ ఈక్వల్ టు a√7 + b. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది మనకి, ఇక్కడ 2/3 ఉందా. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత 2/3 అన్నట్టు. b ప్లేస్లో ఎంత ఉంది, -5/3 ఉంది కదా. సో b అనేది ఎంత, -5/3 అన్నట్టు. ఇదే a, b వాల్యూస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 50,000 జనాభా గల ఒక నగరంలో ప్రతి సంవత్సరం 4% వృద్ధి ఉంటుంది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా ఉంటుంది అంటుంది. ఓకే, సో 50,000 జనాభాలో ప్రతి సంవత్సరం 4% వృద్ధి ఉంటుందంట. 2 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా అంటుంది. 50,000. సో ఫస్ట్ ఇయర్ ఎంత 4%. సో ఫస్ట్ ఇయర్ 4%. 1% 500. 4% ఏమైతే మనకి 2000 అవుతుంది. ఓకే, సో 50,000 + 2,000 ఎంత, 52,000 అవుతుంది. అంతే కదా. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 4%. ఓకే, సో 1% 520. 4% ఎంత 2,080. ఓకే, సో యాడ్ చేస్తే ఎంత 54,080.
80 మంది అవుతారు జనాభా. ఓకే. సో ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 100 మీటర్ల వెడల్పు గల ఒక రోడ్డు ఉందంట. ఓకే. సో 100 మీటర్ల వెడల్పు గల ఒక రోడ్డు. ఈ రోడ్డుకి ఇరువైపులా ఒకే ఎత్తు గల 2 స్తంభాలు ఉన్నాయి. ఓకే. సో ఈ స్తంభం హైటు, ఈ స్తంభం హైటు సేమ్. అయితే ఈ స్తంభంలో ఏదైనా ఒక పాయింట్ నుంచి, ఓకే, సో ఒక పాయింట్ నుంచి ఒక దగ్గరికి 60 డిగ్రీల కోణం, ఇదే పాయింట్ నుంచి ఇంకొక స్తంభం మీదకి 30 డిగ్రీల కోణం చేస్తుంది. అయినా ఈ పాయింట్ నుంచి ఒక స్తంభానికి ఎక్కువ దూరం గల ప్లేస్ కావాలి. ఓకే. సో ఎక్కువ దూరం గల ప్లేస్ ఏదైతుందో అది కావాలన్నట్టు మనకి. ఓకే. సో మనం 2 కనుక్కుంటే తెలిసిపోతుంది ఈజీగా. సో చూడండి చేద్దాం. సో ఇది 100 మీటర్సా, 30 డిగ్రీస్. tan అప్లై చేద్దాం. tan అప్లై చేస్తే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా tan అంటే. ఓకే. సో tan 30 ఎంత, 1/√3. ఓకే. సో ఇటు సైడ్ కూడా tan అప్లై చేస్తే tan 60 ఎంత, √3/1. ఓకే. సో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మనకి ఏంటంటే హైట్ రెండింటిది సేమ్ కదా. ఇక్కడ 1 అనేది ఇక్కడ √3 అయింది కదా. సో 2 సేమ్ ఉండాలి కాబట్టి దీన్ని √3 చేస్తున్నాను. దీన్ని √3 చేస్తే ఇదేమైతుంది, √3 × √3. ఇక్కడ 1 అనేది √3 అయితే √3 అనేది ఏమవుతుంది, √3 టైమ్స్ పెరిగినట్టే కదా, సేమ్ అవుతుంది, 3 అవుతుంది. సో 3 + 1 4 అవుతుంది ఓవరాల్గా. సో 4 పార్ట్స్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 100 మీటర్స్ ఇచ్చారు. సో మనకి పెద్దది అడిగింది కాబట్టి 3 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. 4 × 25 100, 3 × 25 ఎంత, 75, 75 మీటర్స్. ఓకే. సో ఇది నాకు తెలిసి మీకు ఈ స్టెప్ అర్థం కాలేదని అనుకుంటున్నా. సో మళ్ళీ చెప్తా చూడండి. సో మీకు అర్థం కానప్పుడు ఇటు సైడ్ నుంచి వద్దాం చూడండి. ఓకే. ఎంత, tan 60. tan 60 అంటే √3నా, సో √3/1 కదా. ఓకే. సో ఓకే. ఇప్పుడు దీని హైటు సేమ్ అని క్వశ్చన్లో ఇచ్చారు అన్నట్టు. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. చూడు, ఇప్పుడు ఇది √3 అయితే ఇది కూడా √3 కావాలి. సో √3. ఓకే, అంతే కదా. ఇది హైట్ సేమ్ అయితే ఇది √3 అయితే ఇది √3. tan 30 వాల్యూ ఎంత, 1/√3. ఓకే. సో 1 ప్లేస్లో ఆల్రెడీ √3 ఉంది. ఓకే. సో 1 ప్లేస్లో ఆల్రెడీ √3 ఉందంటే 1 అనేది √3 కదా. సో ఇక్కడ √3 పెట్టాలి అంటే √3 ప్లేస్లో ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి √3 టైమ్స్ ఉంది కదా. సో మనం నార్మల్గా ఈక్వేట్ చేసినట్టు ఇది కూడా √3. √3 × √3 ఎంత 3. ఇక్కడికి 3 వస్తుంది అన్నట్టు. ఇదే నేను చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఓవరాల్గా 100 మీటర్స్ అని చెప్పారు కదా, అది తీసుకున్నాను అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. 10 పెన్నులకు 560 రూపాయలైనా 16 పెన్నులకు ఎంత. ఓకే. సో నాకైతే ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. సో చూడండి, పెద్ద కష్టమేం కాదు కదా. సో 10 పెన్నులకి ఎంత, 560. సో 16 పెన్నులకి ఎంత. సో ఎగ్జాక్ట్లీగా 56 టైమ్స్ ఉంది కదా, ఇది కూడా 56 టైమ్స్ ఉంటుంది. 16 × 5 = 80, 800, 16 × 96 ఎంత, 896. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో గంటలు వరుసగా 2 సెకండ్లకి, 8 సెకండ్లకి, 8 సెకండ్లకి, 12 సెకండ్లకి, 16 సెకండ్లకి ఒకసారి మోగితే 48 నిమిషాల్లో ఎన్నిసార్లు ఒకేసారి అన్నీ కలిపి మోగుతాయి అంటాడు. ఓకే. సో అన్నీ కలిసి మోగడం అంటే, సో ఒకటి 2 సెకండ్లో మోగుతుంది, ఒకటి 6 సెకండ్లో మోగుతుంది, ఒకటి 8, ఒకటి 12 మోగుతుందంటే అవన్నీ కలిసి ఒక సర్టెన్ టైంకి మోగుతాయి కదా. ఓకే. సో అది ఎన్నిటికి ఒకసారి అంటాడు. అయితే ఖచ్చితంగా అన్నీ కలవాలంటే వాటన్నిటి డివైడ్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఎల్సిఎం. సో ఓకే, ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది చూడండి, 6 × 12, ఈ రెండింటికి ఎల్సిఎం 12, 2 8, ఈ రెండింటికి ఎల్సిఎం 8. సో 8కి 12కి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే. సో 2తోని 6తోని మనకు పని లేదు ఇప్పుడు. 8కి 12కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత, 24 వస్తుందా. సో వస్తుంది కదా, 2 6 8 12 16 ఉంది కదా ఇంకొకటి. ఓకే. సో సారీ, చూడండి ఇప్పుడు 8కి 16కి ఎల్సిఎం ఎంత, 16 కదా. సో 8తో కూడా అవసరం లేదు ఇప్పుడు. 12కి 16కి కనుక్కోవాలి. సో 12కి 16కి ఎల్సిఎం ఎంత, 48 కదా, అంతేనే కదా. 12 × 48, 16 × 48. సో జస్ట్ డైరెక్ట్గా 48 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎం వచ్చింది. ఓకే. సో అంటే ప్రతి 48 సెకండ్లకు ఒకసారి అవన్నీ కలిసి మోగుతాయి, అంతే కదా. సో దీన్ని మీకు ప్రూఫ్ కూడా చెప్పిన, మీరు విన్నారో లేదో తెలియదు. ప్రతి 48 సెకండ్లకు ఒకసారి అవన్నీ కలిసి మోగుతాయి. ఓకే. అయితే 48 నిమిషాలకి ఎన్నిసార్లు మోగుతాయి అంటాడు. సో దీన్ని కూడా సెకండ్లో కన్వర్ట్ చేస్తే × 60/48. సో ఎన్నిసార్లు మోగుతాయి, 60 సార్లు మోగుతాయి. ఓకే. సో అయితే యాక్చువల్గా ఈ 60 సార్లు అన్నప్పుడు ఫస్ట్ ఒకటిసారి మోగుతాయి అన్నట్టు. యాక్చువల్ చెప్పాలంటే 61 సార్లు వస్తుంది ఇది. ఓకే. సో మొత్తం 61 సార్లు వస్తుంది. ఒకవేళ మొదటిది వదిలేసి అని మనకు మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో, మొదటి వదిలేసి అంటేనేమో 60 సార్లు,
సో ఓవరాల్గా అయితే 61 సార్లు మోగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక టైం మోగుతుంది అన్నట్టు. ఓకే, ఇది సేమ్ మనకి స్తంభాల క్వశ్చన్ చేస్తాం చూడండి అట్లా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు 3 స్తంభాల మధ్య దూరం 50 మీటర్లు అన్నారనుకోండి. సో అట్లా ఏదో ఇస్తారు క్వశ్చన్. అలా ఇచ్చినప్పుడు మనకు ఒక కౌంటింగ్‌లో ఒకటి మిస్ అయితాయి కదా! ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. అట్లా అన్నట్టు ఇది కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఒక సైకిల్ ట్యూబ్‌కి 2 పంక్చర్లు ఉన్నాయంట. అందులో ఒకటి 4 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఇంకొకటి 6 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. అయినా 2 కలిసి ఎంత టైంలో ఖాళీ చేస్తాయి అంటుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఒకటి 4 ఒకటి 6 అయితే ఎల్‌సీఎం ఎంత? 12. 6 2 12, 4 3 12. సో 12/5 మినిట్స్. ఓకే, సో 2.4 మినిట్స్ అన్నట్టు. ఓకే, సో మేబీ ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఇవి వస్తాయా రావట్లేవా అని నాకు కూడా డౌట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి కూడా స్టూడెంట్స్ సెండ్ చేసినాయి. ఓకే, సో ఏదైనా తప్పు ఉంటే స్టూడెంట్స్ తప్పే ఉంటుంది. ఓకే, సో ఇవి స్టూడెంట్స్ సెండ్ చేసినాయి, నాకు కాదు, నాకైతే కాదు. సో నాకు సెండ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. నాకు అంత నెట్వర్క్ కూడా లేదు. నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా లేదు. అంతమంది వ్యూవర్స్ కూడా లేరు. అది మీకు కూడా తెలుసు. జస్ట్ నేను ఏం చేస్తా అంటే తెలుసుగా మనకి హిందీ పెద్ద పెద్ద గ్రేడ్ అప్ అని అవి ఉంటాయి కదా, ఆ వెబ్సైట్లు వాటికి యాప్స్ ఉంటాయి కదా. సో వాటిలోంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని ట్రాన్స్లేట్ చేసుకుంటాను అన్నట్టు అంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయ్యి మళ్ళీ నా దగ్గరికి వస్తే మళ్ళీ వీడియో చేస్తాను వీటికి సంబంధించి. మీకు కూడా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా, సో నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా ఎగ్జామ్స్ రాసి మీ క్వశ్చన్స్ తెలిస్తే 9849169471 దీనికి వాట్సాప్ చేయండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ చేయాలి, కొంచెం కూడా మిస్ కావద్దు. ఓకే, సో మీ మీద నమ్మకంతో నేను కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎవరైతే అంటున్నారో ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్స్ రాలే, ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్స్ రాలంటారో మీకు గుర్తున్నంత వరకు పంపించండి. సో మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఎవరుకి 100% గుర్తుండవు, ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద నెట్వర్క్లు ఉంటాయి కాబట్టి. సో ఒకళ్ళు 2 క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటే సో వాటిని బట్టి వాళ్ళు చేస్తారు. సో వాళ్ళని బట్టి నేను చేస్తున్నాను అంతే తప్ప వేరే ఏం లేదు. మన తెలుగులో వాళ్ళకి అందరికి అందుబాటులో ఉండాలని చేస్తున్నాను అంతే. వేరే ఉద్దేశం కూడా ఏం లేదు. దీంట్లో నాకు పెద్ద మనీ కూడా రాదు. సో మొత్తం ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలో నాకు $0.5 కూడా రాలేదు. సో $0.5 అంటే మీకు ఆల్రెడీ తెలుసు ₹35. ఓకే, సో ₹35 కూడా నాకు రాలేదు. కానీ ఏదో అట్లా చేస్తున్న టైం పాస్, రూమ్లో ఒక్కనే ఉన్నా కాబట్టి. సో అంతే, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదా ఉద్దేశం. ఓకే, సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.